అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ఈశ్వర్ చందర్ గారు రచించిన వాయిదా పడ్డ నవ్వు అనే సింధీ కథను విందామండి. ఈ కథ కర్ణాటి నాగభూషణం గారు తెలుగులోకి అనువదించారు. ఇక కథలోకి వెళితే, బహుశా మీకు ఆశ్చర్యం వేయవచ్చు, కానీ నేను నిజమే చెబుతున్నాను. ఇంతకు ముందు ఇలా లేదు. అంతా మామూలుగానే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో, అందరి దృష్టిలోనూ వ్యత్యాసం వచ్చింది. ఆఫీసులో ఉన్నది అదే మనుషులు, అవే కళ్ళు. కానీ వాళ్ళ చూపులోనే వ్యత్యాసం వచ్చింది. ఎందుకో మరి, కొన్ని చూపుల్లో నా పట్ల సానుభూతి ప్రస్ఫుటమవుతోంది. నిజం చెప్తున్నాను. ఇది నా హీన భావన కాదు. నన్ను నేను పరిశీలించుకునే శక్తి నాలో ఉంది. ఎందుకనో నా చుట్టుపక్కల వాళ్ళ చూపులు ఇలా సానుభూతి నిండిన కళ్ళతో చూడడం నాకేం నచ్చడం లేదు. ఒక విధంగా జనం దృష్టిని గమనించడం నాకు బాగా తెలుసు. చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్నాను. ఇదే ఫర్మ్‌లో రిసెప్షనిస్ట్‌గా కూడా పనిచేశాను. అన్ని రకాల వ్యక్తులతోనూ నవ్వుతూ మాట్లాడాను. నా నవ్వుకు వాళ్ళెలా స్పందించేవారో వాళ్ళ చూపులను బట్టి ఇట్టే గ్రహించేదాన్ని. ఎంతో కాలం ఆ చూపుల్లోని తృష్ణను గమనించాను. సిగ్గుతో నా చూపులు వాటికవే వాలిపోయేవి. అలా రాను రాను నా నవ్వులో కూడా వ్యత్యాసం వచ్చేసింది. రిసెప్షనిస్ట్ కుర్చీలో కూర్చుని అప్పుడప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా నేను నవ్వలేకపోయేదాన్ని. నా మీద నాకే ఆశ్చర్యం వేయసాగింది. నాకేమైంది? నాకెందుకిలా అవుతోంది? నేను ఆలోచించసాగాను. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉండవచ్చు. ఏడవాలని అనుకున్నా, ఇంతకు ముందు నుంచే ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళింకిపోయి, ఇప్పుడు ఎంత ఏడ్చినా వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు రాలకపోవచ్చు. నాకు కూడా ఇప్పుడు అలాగే అవుతోంది. కౌంటర్ దగ్గరకు వచ్చిన ప్రతి మనిషితోనూ నవ్వి నవ్వి ఇప్పుడు నాకు నవ్వే కరువైపోయింది. అందుకే కామోసు ఎంత ప్రయత్నించినా నవ్వలేకపోతున్నాను. నా స్వభావంలో వచ్చిన మార్పు వల్లనేమో. బాస్ నన్ను రిసెప్షనిస్ట్ కౌంటర్ నుంచి జరిపేసి ఆఫీసులో క్లర్కుని చేశాడు. ఆ సీట్లో నాకు తప్పనిసరిగా నవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. అందుకే బాధపడాల్సింది పోయి ఆ రోజు నేనెంతో సంతోషించాను. ఇక బలవంతంగా నవ్వాల్సిన అవసరం ఉండదు. నాలోని చిరునవ్వు అంత సులభంగా అంతరించిపోదు. నాలోని చిరునవ్వును ఇక దాచుకోగలను. పొదుపు కూడా చేసుకోగలను. నాకెప్పుడు నవ్వాలనిపిస్తే అప్పుడు నవ్వుకుంటాను. నిజంగానే ఆ రోజు నేను లోలోపలే నవ్వుకున్నాను. ఆఫీసులో నా పక్క సీట్లోనే కూర్చునే మనీష్ ఆ రోజు ఎందుకో వింతగా మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. అదో వింత అనుభూతి. అతనితో మాట్లాడుతూ ఉంటే ఒక విధమైన తీయదనం, ఉల్లాసం అనిపించింది. లేకుంటే ఏమిటి మరి? కొద్ది రోజుల క్రితం నాకు ఆ వయసు దాటిపోయినట్టు అనిపించేది. వయసులో ఉండగా ఏవేవో మధురానుభూతులు, తీయని తలుపులు రేకెత్తుతాయని కథలో చదివాను. నాకా అదృష్టం లేదనుకున్నాను. మనీష్ చేరువ నా మదిలోని తలుపులు తట్టింది. ఏమీ లేదు. నా ఈ గోడంతా ఏమిటంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు పెళ్లి కాకపోవడానికి వెనకాల చాలా సమస్యలు ఉన్నాయి. మా కుటుంబం మొత్తానికి నేనొక్కదాన్నే సంపాదనా పరురాల్ని. మా నాన్నగారు ఎప్పుడో చాలా కాలం క్రితమే చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబం చాలా కష్టాల పాలయింది. నాకు ఉద్యోగం దొరికినప్పటి నుంచి ఎలాగోలా ఈడ్చుకొస్తున్నాను. అమ్మ, ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. నేను ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళంతా చిన్నపిల్లలు. అందుకే కుటుంబ బరువు బాధ్యత నా భుజాన పడింది. కష్టాల కలకాలం ఉండవన్న గాఢ విశ్వాసంతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. నా తమ్ముడు, చెల్లెళ్లకు చదువులో ఎప్పుడూ ఎలాంటి లోటు కలగనివ్వలేదు. నాకు తెలుసు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉందని. నాకు బాగా గుర్తుంది. నా కోసం ఏవైనా పెళ్లి సంబంధాలు వస్తే మా అమ్మ వాళ్ళకి స్పష్టంగా చెప్పేది. మా రెండో అమ్మాయికి ఉద్యోగం దొరికాక రాధ పెళ్లి చేస్తే బాగుంటుందనుకుంటున్నాను అని. అమ్మ ఉద్దేశం నాకు ఏమాత్రం చెడుగా అనిపించలేదు. అంతకు మించి కూడా అమ్మ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? నేను కూడా అదే ఆలోచించాను. సెస్ కూడా దాదాపు ఒడ్డుకు చేరింది. యూనివర్సిటీలో మంచి మార్కులే వచ్చాయి. తొందరగానే ఉద్యోగం కూడా దొరికే అవకాశం ఉంది. ఇంట్లో మరో మనిషి పనిచేయడం మొదలుపెడితే సంపాదన కొనసాగుతూనే ఉంటుంది. నా పెళ్లి కూడా అయిపోతుంది. నాకంటూ ఏం కోరికలు ఉన్నాయి? బహుశా అది తెలుసుకోవడానికో,
నన్ను కదిలించడానికో అమ్మ ఒకసారి నాతో ఇలా అంది. రాధా, ఇప్పుడు నువ్వు చాలా పెద్దదానివైపోయావు తల్లి. నీకు 2, 3 పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి. కానీ శశికి ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఎదురు చూస్తున్నాను. దానికి ఉద్యోగం దొరికితే నీ బాధ్యత అది చేపడుతుంది. అప్పుడు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయను. ఉద్యోగం చేసే అమ్మాయిలకు వరుణ్ణి వెతకడానికి ఏమంత సమయం కూడా పట్టదు తల్లి. అమ్మ మాటల్లో వాస్తవం లేకపోలేదు. అందుకే నేను కూడా అమ్మతో అన్నాను. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఇంట్లో ఎవరో ఒకరు సంపాదించడం చాలా అవసరం అని. కానీ ఒకరోజు పొద్దున్నే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతున్నాను. తల దూకుంటుండగా నాకు 2, 3 తెల్ల వెంట్రుకలు కనిపించాయి. ఇంతకు ముందైతే పట్టించుకునేదాన్ని కాదు గాని అప్పటికే మనీష్తో కాస్త చొరవ ఏర్పడడం వల్ల తెల్ల వెంట్రుకలను చూసి మనసు చివుక్కుమంది. అనుకున్నట్లే నా చెల్లెలు శశికి ఒక ప్రభుత్వ ఉద్యోగం దొరికింది. ఇంటిల్లిపాది సంతోషించాం. ఇంటి ఆదాయం పెరిగిందని మురిసిపోయాం. నా ఆనందం కూడా పెరిగింది. నా వెంట్రుకలు ఇంకా తెల్లబడక ముందే పెళ్లి చేసుకోగలుగుతాను అనుకున్నాను. నిజమే, నేను పోగొట్టుకున్న నవ్వు ఆ రోజు తిరిగొచ్చింది. నేను మనీష్కి ఇంకా చేరువయ్యి అతనితో కలుపుగోలుగా మాట్లాడతాను. ఇన్నాళ్లుగా నన్ను ప్రభావితం చేయాలనుకున్న అతని తాపత్రయాన్ని సఫలం చేస్తాను అనుకున్నాను. బహుశా మీరు కూడా జీవితంలో ఎప్పుడైనా తీయటి కలలు కని ఉంటారు. నేను కూడా నిజంగా ఆ రోజు అందమైన ఒక తీయటి కలగన్నాను. ఆ కల ఎప్పటికీ కల కాకూడదని ఆశించాను. కానీ నా కల ఓ రూపు దిద్దుకోకముందే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. జరిగింది ఏమిటంటే, ఒకరోజు రాత్రి అందరం భోజనాలు చేయడానికి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాం. అప్పుడే శశి ఓ భూకంపం లాంటి వార్త చెప్పింది. దాంతో నా ఆశలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. మేమందరం అన్నం కలుపుతుండగా శశి నా వంక చూస్తూ మెత్తని స్వరంతో చెప్పింది. అక్కయ్య, నేను నేను సివిల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనింకా నోరు విప్పకముందే అమ్మ ఉలిక్కి పడింది. ఏమిటి అంది అమ్మ. అవును మమ్మీ, నేను రాజేష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరా రాజేష్? అమ్మ గొంతు కొద్దిగా వణికింది. అప్పుడు మళ్ళీ తెచ్చిపెట్టుకున్న సౌమ్యతతో, యూనివర్సిటీలో నాతో పాటు చదివాడు. ఇప్పుడో ప్రైవేట్ ఫర్మ్లో మంచి పోస్ట్లో ఉన్నాడు. కొద్దిగా ఆగి సంకోచిస్తూ మళ్ళీ చెప్పింది. పెళ్లి చేసుకోవాలన్న వాగ్దానం మేము చాలా రోజుల ముందే చేసుకున్నాం. కానీ నాకు కూడా ఏదైనా మంచి ఉద్యోగం దొరికేదాకా ఆగుదాం అన్నాడు రాజేష్. కొద్దిసేపటి మౌనం తర్వాత శశి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అతని ఇంట్లో వాళ్ళు అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే మేమిద్దరం వచ్చే వారం కోర్టులో సివిల్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పింది శశి. అదే క్షణంలో నాకేం పాలుపోలేదు. కేవలం అమ్మ వంక చూస్తూ ఉండిపోయాను. అమ్మ ముఖం కోపంతో ఎర్రబడిపోయి ఉంది. వెంటనే శశికేసి కోపంగా చూస్తూ అంది. ముదనష్టపు దానా, ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఇంకేమీ ఆలోచించలేకపోయావా? కనీసం నీ అక్క గురించైనా ఆలోచించావా? ముందు పెద్దదాన్ని పెళ్లి జరగాలి కదే. ఆ మాటకి శశి ఏం జవాబు చెప్పలేకపోయింది. అప్పుడు గుండెల మీద పెద్ద రాయి పెట్టుకున్నట్టు నేనే అన్నాను. వద్దు మమ్మీ, శశిని అరవకు. అది ఒకరికి మాట ఇచ్చింది. ఇప్పుడు దాన్ని మాట తప్పమనడం బాగుండదు అని. ఇంకా మాట పెరిగేలా ఉందని మధ్యలోనే చెయ్యి కడుక్కుని లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను. నా తోడబుట్టిన దాని పెళ్లికి నేను సంతోషించాలి, కానీ నేను ఆ రాత్రంతా బాగా ఏడ్చాను. పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్తే మనీష్ ఎలా గ్రహించాడో అడిగాడు. ఈ రోజు నువ్వు ఎందుకో అదోలా ఉన్నావు? రాత్రంతా ఏడ్చావా, లేక ఇంట్లో వాళ్ళతో పోట్లాడావా? సమాధానంగా నవ్వి ఊరుకున్నాను. కానీ నా నవ్వు నాకే వింతగా అనిపించింది. మనీష్ అడిగిన దానికి నేను జవాబు ఇవ్వలేకపోయేసరికి అతను కూడా ఇంకేం తర్కించలేదు. మరీ గుచ్చుగుచ్చి అడగకుండా అతను మంచి పనే చేశాడు. లేకుంటే నేను ఉన్న పళంగా ఏడ్చేసేదాన్నే. అప్పుడు నాకు అనిపించింది, నేను తొందరపడి లోగడ అనుకున్నట్టుగా శశికి ఉద్యోగం దొరికాక నేను మొదలు పెట్టాలనుకున్న వ్యవహారాన్ని ముందుకు సాగించకుండా ఉండడమే మంచిదయింది. మరుసటి వారం నిజంగానే శశి రాజేష్ అనే యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
వాటి వెనక ఎన్ని కలలు, ఎన్ని ఆశలు వెక్కుతున్నాయో ఎవరికీ తెలీదు. అమ్మ కూడా హఠాత్తుగా పాము కాటుకు గురైనట్లుగా అయిపోయింది. ఆ రోజు ఎన్నోసార్లు ఆమె నా ముఖం చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపులకు అర్థం కేవలం నేనొక్కదాన్నే గ్రహించగలను. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి నా పరిస్థితి యథావిధి అయిపోయింది. మరో చెల్లెలకు ఏదైనా ఉద్యోగం దొరికేదాకా ఇక నాకు తప్పదు. ఆ క్షణంలో నాకనిపించింది, కొంపదీసి ఆ రోజు కోసం నిరీక్షించి నిరీక్షించి నా తల పూర్తిగా పండిపోదు కదా! ఏమిటి అప్పుడు? అప్పుడు మనీష్ నా ప్రపోజల్‌ని ఆదరించే స్థితిలో ఉంటాడా? అసలు అతను ఇంత దీర్ఘకాలం నిరీక్షణ చేయగలడా? శశి సివిల్ మ్యారేజ్ చేసుకున్న విషయం మా ఫర్మ్‌లోకి పాకకుండా ఉండలేకపోయింది. ఒకరోజు మనీష్ నన్ను అడగనే అడిగాడు. రాధా, మీ చెల్లెలు పెళ్లి చేసుకుందటగా? దాచాల్సింది ఏముంది? నేను కూడా చెప్పేశాను. అవును, చేసుకుంది. నీ పెళ్లి కంటే ముందరే? మనీష్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ముందరే. అంతకు మించి ఇంకేం అనగలను? మరి నీ పెండ్లి? ఎందుకనో మనీష్ అడిగిన ఆ ప్రశ్నకు నా మనసు పులకించిపోయింది. నేను తల వంచుకుని ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాను. ఆ రోజు తర్వాత మనీష్ అలాంటి ప్రశ్న మళ్ళీ ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు అతను చూసే ధోరణిలో మార్పు వచ్చిందని నాకు అనిపించింది. అతని చూపులో నా పట్ల సానుభూతి ప్రస్ఫుటమవుతోంది. మనీషే ఏమిటి, అందరి చూపుల్లోనూ వ్యత్యాసం వచ్చింది. ఇంకేం లేదు, అంతే. అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది. నాకంటే ముందు పెళ్లి చేసుకుని శశి నన్ను ఇతరుల సానుభూతికి గురిచేసింది. అది నేను సహించలేకపోతున్నాను. అది నాలో ఒక విధమైన ఇన్ఫియారిటీని కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందట నాలో తిరిగి వచ్చిన చిరునవ్వు మళ్ళీ నన్ను వీడిపోయింది. బహుశా నా పెళ్లికి మళ్ళేనే నా నవ్వు కూడా వాయిదా వేయబడి ఉండవచ్చు. దాంతో పాటు నా అందమైన తియ్యటి కలలు కూడా ఓ సంవత్సరం పాటు నాకు దూరం అయ్యాయి. ఇక ఎప్పుడైనా మనసు ఉదాసీనంగా ఉన్నప్పుడు మనసులోనే శశిని తిట్టుకుంటాను. చెల్లాయ్, చూసావా, నువ్వు చేసిందేమిటో, ఎంత పని చేశావే అని నిట్టూర్చడం తప్ప చేసేదేముంది? కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.